హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా దోశ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల సాయి మినపప్పుని యాడ్ చేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ దోశ మిక్స్ మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం బయట తెచ్చుకుంటాం కదా, తెచ్చుకునేది కల్తీలు వస్తూ ఉంటాయి. మనం ఇలా చేసుకుంటే మనకి ఫ్రెష్గాను ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది. ఇలా వేయించి పక్కకు తీసుకున్న తర్వాత మనం 2 కప్పుల మినపప్పు యూస్ చేసాం కదా, అందుకు 4 కప్పుల రైస్ని వేస్తున్నాను. ఇది కూడా వేయించుకోవాలి. ఇందులో 1 స్పూను మెంతులు, అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యము వేసుకుంటే మనకి దోశ అనేది కొంచెం బాగా వస్తుందండి. ఎందుకంటే సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కదా, అందుకని మనం దోశ బ్యాటర్ కలుపుకున్నప్పుడు చాలా చక్కగా వస్తాయి దోశలు. ఇది చల్లారిన తర్వాత ఆడించాను నేను బయట మిల్లు దగ్గర. ఆడించుకుంటే మనకి బాగా మెత్తగా వస్తుందండి. మనం మిక్సీలో వేస్తే ఇంత మెత్తగా రాదు. ఇది మెత్తని జల్లెడతో మొత్తం అంతా కూడా జల్లించిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము. ఇది అప్పటికప్పుడు మనం ఒక 10 నిమిషాల్లో కలిపేసుకుని దోశలు వేసుకునేలాగా చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా మెత్తగా వచ్చింది పౌడరు. సో దీన్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుందాము. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా టిఫిన్ చేయకపోయినా కూడా అప్పటికప్పుడు కలుపుకొని దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది 1 కప్పు పిండి తీసుకుంటే 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని వాటర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.